విశ్వాస జీవితంలో నీవు దేవుని కొరకు వెలగకుండా ఉండడానికి నీకు ఆటంకంగా ఉండేది ఏంటి అని ఆలోచన చేస్తే పెద్ద పెద్ద పాపాలు చెయ్యం మనం, ఎందుకంటే రక్షణ పొందాం కదా. రక్షణ పొందిన వారికి ఉండే ఒక బలహీనత ఏంటంటే కనిపించే పాపాలు చాలాసార్లు చెయ్యం. బయటకు చాలా భక్తిగా ఉంటాం, చాలా కేర్ తీసుకుంటాం, అమ్మో బయటకి మాత్రం కనిపించే పెద్ద పెద్ద పాపాలు ఏవి చేయకూడదని. కానీ భూతద్దాలతో కనిపించే చిన్న పాపాలు మాత్రం బోల్డ్ ఉంటాయి. కంటికి కనబడని చిన్న చిన్న రహస్య పాపాలు దేవునితో నీకున్న సంబంధాన్ని డ్యామేజ్ చేయవా? ఖచ్చితంగా చేస్తాయి. కంటికి కనబడని చిన్న కరోనా వైరస్ వెళ్ళిపోయి చాలామంది గుండెలు ఆపేస్తూ ఉందే. కంటికి కనబడని చిన్న వైరస్ అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తుందే. కంటికి కనబడని బయట వారికి, ఇతరులకు, మన కుటుంబీకులకు కనబడని రహస్య పాపాలు మన దేవుని కంటికి కనబడడం లేదా? అవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇబ్బంది పెట్టడం లేదా అంటే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నాయి. సీక్రెట్ సెన్స్ అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే నరహత్యలు, దొంగతనాలు, భయంకరమైన మోసాలు, అక్రమాలు ఇలాంటి మనం చేయకపోవచ్చు, కానీ మనలో ఉన్న చిన్న చిన్న రహస్య పాపాలంటే అవి టాప్ సీక్రెట్స్ అనమాట. దేవునికి మనకు తప్ప ఇంకెవరికి అవి తెలీదు. అటువంటి రహస్య పాపాలు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టగలిగితే దేవుడు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. 51వ కీర్తనలో రాజైన దావీదు బత్షెబాతో భయంకరమైన పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించిన సమయంలో దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తాపముతో రాసిన కీర్తనగా 51వ కీర్తనను మనం చూస్తాం. చూడండి, 51వ కీర్తనలో దావీదు భక్తుడు రాసిన కొన్ని శ్రేష్టమైన మాటలు మనం గమనించినట్లయితే 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఇది గొర్రెలకుండే మనసు అండి, పందికుండే మనసు కాదు. 2 జంతువులు, కానీ రెండిటికి డిఫరెంట్ మెంటాలిటీ. గొర్రె, పంది. బురదలో పడితే గొర్రె ఒక్క క్షణం కూడా ఆగదు, వెంటనే లేస్తుంది. ఏమైనా కడుక్కోవడానికి అవకాశం ఉంటుందేమో అని ప్రయత్నం చేస్తుంది. కానీ అదే ఒక పందికి ఒక డ్రైనేజ్ కనబడితే ఎంత హ్యాపీగా వెళ్ళి అందులో పడుకొని రిలాక్స్ అయ్యి అసలు బయటకు కూడా రావాలనుకోదు. నీవు రక్షించబడిన విశ్వాసివైతే ఒకవేళ ఏదైనా పాపంలో నువ్వు పడిపోయినా వెంటనే నువ్వు రిగ్రెట్ అవుతావు, వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, ప్రభువా హిస్సోపుతో నా పాపమును కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను, నా హృదయము మలినమైందయ్యా, నా మనస్సు మలినమైంది, there's something wrong in my heart. నా ఇంటెన్షన్స్ బాలేవు, నా చూపులు బాలేవు, నా హృదయ ధ్యానం బాలేదు, నేను కంటున్న కలలు బాలేవు, నా చూపులు బాలేవయ్యా, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను కడుగుమని భక్తుడైన దావీదు అడుగుతూ 10వ వచనం చూడండి, దేవానాయందు శుద్ధ హృదయము కలుగచేయము. నీ హృదయాన్ని కడుక్కొని ఎన్ని రోజులైంది? చేతులు కడుక్కోకపోతే నీకు వచ్చే నష్టం ఒక లెవెల్ అయితే, హృదయం కడుక్కోకపోతే నిత్య నరకాగ్నికి ఈ పాపపు హృదయం ని ఈడ్చుకు వెళ్ళిపోతుంది. ఆ విషయం నువ్వు గ్రహించగలిగావా? డూ యూ హ్యావ్ ఎ రియలైజేషన్ అబౌట్ దట్? దావీదు అడుగుతున్నాడు, శుద్ధ హృదయం ఇవ్వయ్యా, నాకు స్థిరమైన మనసు ఇవ్వు. ఎందుకంటే నా మనసు చంచలమైన మనసు. చూడండి, కొన్నిసార్లు మనకి సాబర్ మైండ్ ఉండదు, చంచలమైన మనసు. మంచి బలమైన ప్రసంగం వినగానే అబ్బా ఇంక ఈ రోజు నుంచి పౌలులాగా ఉండాలి, దానియేల్లా ఉండాలి, యోసేపులా ఉండాలని మంచి తీర్మానం తీసుకొని అవతలకు వెళ్ళగానే సంసోన్లా తయారైపోయే వాళ్ళు ఉంటారు. అంటే దానికి కారణం ఏంటంటే స్థిరమైన మనస్సు లేక చంచలమైన మనసు. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నా అంతరంగం మందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. 12వ వచనంలో ఇంకో మాట అంటాడు, సమ్మతి గల మనసివ్వయ్యా, నాకు సమ్మతి గల మనసివ్వు. 17వ వచనంలో అంటాడు, విరిగిన మనస్సు నాకు ఇవ్వు, నలిగిన హృదయం నాకు ఇవ్వు. నీ మనసును బట్టి నీ ఆధ్యాత్మిక జీవితం ఆధారపడి ఉంటుంది. నీ మనసు హృదయం అవి 2 ఇంటర్చేంజబుల్గా మనం వాడచ్చు, ఒకదాని స్థానంలో మరొకటి మనం వాడచ్చు. నీ మనసు ఎలా ఉంది? శుద్ధమైన మనసు ఉందా? శుద్ధమైన హృదయం ఉందా?
శుద్ధమైన మనసు లేకపోతే, పాపంతో నిండిన హృదయము, మలినమైపోయిన హృదయము, దుష్ట తలంపులతో నిండిన హృదయం నీకుంటే నీలో దేవుని వెలుగు లేదు. నీవు దేవుని కొరకు సరిగ్గా ప్రకాశించడం లేదు అని ప్రియమైన సహోదరి సహోదరుడా గుర్తించు, మేల్కో. 5వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ, మీరు పెద్ద పెద్ద పాపాలు చేయడం గురించి నేను మాట్లాడట్లేదు కానీ చిన్న చిన్న పాపాల గురించి కూడా మాట్లాడతానని జీసస్ అడ్రెస్డ్ ద స్మాలెస్ట్ సిన్స్. ఈ రోజుల్లో చిన్న వైరస్ పెద్ద ప్రమాదం తీసుకొస్తున్నప్పుడు మనం గ్రహించాలి, చిన్న పాపం కూడా నీ జీవితానికి పెద్ద డ్యామేజ్ కలుగచేయగలదని. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చిన్న చిన్న పాపాల గురించి అడ్రస్ చేశారండి. యేసుప్రభు అంత బిజీ కదండి, చిన్న పాపాలు పట్టించుకుంటాడంటే పట్టించుకుంటారు. యేసుప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదరుని చంపినవాడు, సహోదరుని వెన్నుపోటు పొడిచినవాడు, నరహత్య చేసినవాడు అని రాయలేదండి ఇక్కడ. సహోదరుని ద్రోహి అంటే, సహోదరుని వ్యర్థుడా అంటే, సహోదరుని ఎవరైతే కోపపడతారో వారు కూడా నరకాగ్నికి లోనవుతారు. అంటే కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఇక్కడే. నీ హృదయంలో ప్రారంభమయ్యే చిన్న చిన్న పాపాలు కూడా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బహుభయంకరమైన విధానంలో డ్యామేజ్ చేయగలవు అని గుర్తించు. అంత మాత్రమే కాదు, 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మోహపు చూపు ఎంత భయంకరమైన పాపమో దేవుని దృష్టిలో ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజుల్లో యూట్యూబ్లో విచ్చల విడిగా వ్యర్థమైన అశ్లీలమైన దృశ్యాలు, ఒక అశ్లీలమైన దృశ్యము గనక థంబ్నెయిల్లో ఉందంటే దానికి లక్షల కోట్లు వెళ్ళిపోతున్నాయి వ్యూస్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులకు వారి కళ్ళు అపవిత్రమైన కార్యాలు చూడాలని ఆశపడే కళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఒకవేళ నీ కన్ను అపవిత్రం అయిపోతే నీ కన్నును ఊడపీకి పారవే. గుడ్డివాడిగా ఉండి నువ్వు పరలోకానికి వెళ్ళడం మేలు, 2 కళ్ళు పెట్టుకొని నరకానికి వెళ్ళడం కంటే అనే మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. నీ దేహమునకు దీపము కన్ను. నిన్ను చూసేవారు ఎవ్వరుండరు. ఈ యూట్యూబ్ హిస్టరీని చూసేవారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు. లేకపోతే ప్రతి రాత్రి పడుకునే ముందు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఫోన్ ఇచ్చే ముందు అన్నీ నువ్వు డిలీట్ చేసి రిఫ్రెష్ చేసేసి చక్కగా పెట్టేసుకోవచ్చు. కానీ దేవుని కన్నులకు మరుగైంది ఏమన్నా ఉందా? నీ రికార్డు దేవుడు చూడలేడా? ఈ కన్నును సంతృప్తి పరచుకోవడానికి, నీ హృదయంలో ఉన్న పాపపు వాంఛలు కోరికలు నెరవేర్చుకోవడానికి ఒకవేళ భయంకరమైన దృశ్యాలు నీవు చూస్తున్నావేమో, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు చూసే అపవిత్రమైన దృశ్యాల వలన వ్యభిచార పాపము చేసిన అంత పాపాన్ని నీవు కూడగట్టుకుంటున్నావని గమనించు. నువ్వు దేవుని కొరకు ఎందుకు వెలగట్లేదు? అందుకే బెడ్షీట్ కప్పుకొని ఎవరు లేకుండా ఉన్నప్పుడు, అందరూ నిద్రపోయిన తర్వాత ఒక చెల్లెమ్మ నాకు వచ్చి చెప్పింది, అక్క మా తమ్ముడు మా నాన్నగారు ఫోన్ తీసుకొని భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నాడు. నా గుండె పగిలిపోయింది వాడు ఏమేం చూస్తున్నాడో వాటిని గమనించినప్పుడు. ఒకరోజు నేను బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే ఆ బాత్రూమ్ తలుపెక్కి నన్ను చూడడానికి ప్రయత్నం చేశాడు అక్క మా తమ్ముడు. ఎంత భయంకరమైన కార్యాలండి ఈ రోజుల్లో. వావి వరసలు లేకుండా ఎంత అపవిత్రతకు యవనస్తులు దిగజారిపోతున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం, వార్తల్లో చదువుతూనే ఉన్నాం. ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయో. ఇటువంటి వారికి పరలోక రాజ్యంలో చోటు ఉంటుందా? ఇటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా? ఇటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారంటే ఖచ్చితంగా అవ్వరు. ఒకవేళ నీ కన్ను నిన్ను ప్రేరేపించవచ్చు, కానీ దేవుని అడుగు, ప్రభువా నా అంతరంగమందు స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు, రహస్య పాపముల నుండి నన్ను కాపాడయ్యా, తప్పించయ్యా. ప్రజల ముందు ఎంత భక్తిపరుడుగా భక్తురాలిగా నేను ఉన్నానో అదే భక్తి నా రహస్య జీవితం అందు కూడా నేను కలిగి ఉండాలి అని కోరుకుంటున్నా. నాకు సహాయం చేయి. నువ్వు అడిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నువ్వు భక్తిగా బ్రతకడానికి, నువ్వు ఆయన కొరకు నీతిగా బ్రతకడానికి నీకు అవసరమైన ప్రతి సహాయము దేవుడు పుష్కలంగా అందిస్తాడు. హల్లెలూయా.
ఒక యవనస్తురాలు నాకు తెలుసండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు నా వర్క్ ప్లేస్లో ఉండేది. తనకు ఖాళీ సమయంలో తనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, దేవుని మాటలు పంచుతూ తను బలపరుస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నా దగ్గరకు వచ్చి చెప్పింది, మా ప్రాజెక్ట్లో ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడని వెంట పడుతున్నాడు. ఆ అబ్బాయికి దేవుడు అంటే ఇష్టం లేదు, చర్చ్ అంటే ఇష్టం లేదు, యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ద్వేషం. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేయమంటావు బ్లెస్సీ అని అడిగితే నేను అన్నాను, ప్రార్థన చేద్దాం. మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడని నేను కలిసి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఒక చిన్న రూమ్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వారం తిరిగే లోపు ఆ అబ్బాయికి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. ఆ తర్వాత ఒక మంచి వ్యక్తితో తనకు వివాహం అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బాప్తీసం తీసుకొని కుటుంబం అంతా కలిసి దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. నీవు దేవుని కొరకు నిలబడాలనే ఆశ నీకుంటే నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఎవరినైనా పక్కకు తోసేస్తాడు. హల్లెలూయా. నిన్ను పాపానికి ఈడుస్తున్న వారిని నీ నుండి ఎలా దూరపరచాలో దేవునికి తెలుసు. నీకు తప్పించుకునే మార్గం ఆయన ఏర్పాటు చేస్తాడు. అసలు ముందు దేవుని కొరకు వెలగాలనే ఆశ నీకుందా అని నేను అడుగుతున్నాను. పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఆశ నీకుందా? దేవుని మెప్పించే జీవితం జీవించాలనే ఆశ నీకుందా? దేవుని కొరకు ప్రకాశించాలనే ఆశ నీకుందా? దేవుని నా జీవితం ద్వారా మహిమపరచాలనే ఆశ నీకుందా? ఆశ నీకుంటే దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి, ఒక విలువైన అమూల్యమైన ముత్యంగా ఆయన కొరకు ప్రకాశించడానికి నీకు ఏ అవకాశాలు ఇవ్వాలో, నీకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలో, నీకు ఎలాంటి భద్రత ఇవ్వాలో అవన్నీ దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. సో వెలుగుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఎటువంటి పాపానికి కూడా మన జీవితంలో చోటు ఇవ్వకపోవడం. అవి రహస్య పాపాలు అయినా సరే, బహిరంగ పాపాలు అయినా సరే.